ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయిన తర్వాత ఇరాన్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఏమైనా మార్పులు ప్రధానంగా వస్తాయా? ఎందుకంటే 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగిన తర్వాత ఇరాన్లో టోటల్గా అడ్మినిస్ట్రేషన్ అండ్ కల్చర్ మొత్తం చేంజ్ అయిపోయింది. 1979కి ముందు ఇరాన్లో పూర్తిగా ఒక లిబరల్ సొసైటీ ఉండేది. ప్రజలకి హక్కులు ఉండేవి, తర్వాత మహిళలకి స్వేచ్ఛ ఉండేది. కానీ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ కల్చరల్ ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఒక రెవల్యూషనరీ ట్రాన్సిషన్ జరిగింది. సో ఈ నేపథ్యంలో 1979 నుంచి ఇరాన్లో కేవలం ఒక థియోక్రటిక్ డిక్టేటర్షిప్ మాత్రమే ఉంది. అంటే ఎలక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ బట్ అల్టిమేట్గా నియంతృత్వ ప్రభుత్వం అన్నమాట. ఇప్పుడు 2022లో అమీనీ అనే ఒక 21 year old గర్ల్, ఆమెని మొరాలిటీ పోలీసులు లాఠీలతో కొట్టి చంపేశారు. ఆమె చేసిన తప్పేంటి అంటే కేవలం హిజాబ్ సరిగ్గా ధరించకపోవడం. అది కూడా కారులో వెళ్తుండగా హిజాబ్ సరిగ్గా ధరించకపోవడం వల్ల అమీనీ అనే అమ్మాయిని బయటికి లాగి లాఠీలతో కొట్టి చంపేశారు. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు చనిపోయిన తర్వాత దేశ భవిష్యత్తులో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి పారాడైమెటిక్ చేంజ్ రావచ్చు, ఆ రివల్యూషనరీ చేంజెస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇరాన్లో అధ్యక్షుడు చనిపోయిన తర్వాత చాలామంది బహిరంగంగా అతనికి సపోర్ట్ చేయడం, లేకపోతే అతని పట్ల తీవ్రమైనటువంటి ఖేదాన్ని వ్యక్తం చేయడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఏడుస్తున్నారు, పబ్లిక్గా బయట నిలబడి ఏడుస్తున్నారు ఒకవైపు. కానీ ఇరాన్లో మరో వర్గం ఇతని మరణాన్ని ఆనందిస్తుంది, మరణం పట్ల తీవ్రంగా ఆనందిస్తుంది జరుగుతుంది. అలాగే ఇరాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోయినటువంటి చాలామంది పౌరులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జర్మనీకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, జర్మనీకి పారిపోయినటువంటి వాళ్ళు అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇరాన్ అధ్యక్షుడి మరణానికి. సో ఈ నేపథ్యంలో అసలు ఇరాన్లో ఉన్నటువంటి ప్రస్తుత స్థితి ఎలా ఉంది, మార్పులు ఏ విధంగా రావచ్చు? ప్రస్తుతం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కనుక చూస్తే $4,64,182 బిలియన్ జీడిపి. అంటే ఇరాన్ అనేక పేద దేశాల్లో ఒకనొక పేద దేశం, కానీ బయటికి మాత్రం ధనిక దేశంగా కనపడుతుంది. ఎందుకు పేద దేశంగా మారింది అని అంటే రీజన్ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ కారణంగా జరిగినటువంటి మార్పుల నేపథ్యంలో అమెరికా ఈ దేశం మీద అనేక రకాల ఆంక్షలు విధించడం జరిగింది. ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఎగుమతులు కానీ దిగుమతులు కానీ లేకపోతే అంతర్జాతీయ ఆర్థిక సహాయం కానీ పూర్తిగా శూన్యం అనమాట, ఆల్మోస్ట్ శూన్యం. ఎందుకంటే ఇరాన్ సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ నిల్వలు కలిగి ఉన్నటువంటి దేశం ప్రపంచంలో, అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచంలో 4వ అత్యధిక క్రూడాయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశం కూడా ఇరాన్. ఇంత ధనికమైనటువంటి రిసోర్సెస్ పెట్టుకుని ఇరాన్ పేద దేశాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అందుకనే ఇరాన్ ఏమంటారంటే ఇరాన్ ఈజ్ ద రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్. అంటే రిసోర్సెస్ పరంగా చాలా రిచ్గా ఉన్నటువంటిది, కానీ ప్రజలు మాత్రం పేద ప్రజలు. ఇంకా రెండో ఆస్పెక్ట్ కల్చర్ కనుక చూసుకుంటే సాంస్కృతిక వ్యవహారాల విషయంలో ఇరాన్ అనేది పూర్తిగా మతపరమైన రాజ్యం, థియోక్రటిక్ స్టేట్ అనమాట. కేవలం ఖురాన్ ఆధారంగా అయతుల్లా ఖొమేనీ ఆధ్వర్యంలో సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ అయతుల్లా ఖొమేనీ, ఈయన ఆధ్వర్యంలో దేశ పరిపాలన జరుగుతుంది. అంటే ఎన్నికైబడినటువంటి అధ్యక్షుడు వేరే, సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా ఖొమేనీ రిలీజియస్ లీడర్. సో వీళ్ళ ఆధ్వర్యంలో మత సూత్రాల ప్రకారం పరిపాలన చేస్తారు. ఇది పూర్తిగా మేల్ డామినేటెడ్ సొసైటీ అండ్ ప్యాట్రియార్కల్ సొసైటీ. మహిళలకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి స్వేచ్ఛ లేదు. హిజాబ్ లేకుండా బయటికి రాకూడదు. రాజకీయ హక్కులు లేవు, అంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అండ్ తర్వాత జడ్జిలుగా ఎదగకూడదు, ఇరానియన్ జ్యుడిషియరీలో జడ్జిలుగా నియమించబడకూడదు. అండ్ 1979కి ముందు ఇరాన్ మహిళలకి మ్యూజిక్ వినడానికి హక్కు ఉండేది, కానీ 1979 తర్వాత ఆ హక్కుని తీసేశారు. ఆధునిక దుస్తులు ధరించకూడదు, పర్టికులర్గా వెస్ట్రన్ వేర్ అనేది పూర్తిగా నిషేధం. సో ఇటువంటి నేపథ్యంలో మహిళలకి ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా పురుషుల నియంత్రణలోనే మహిళలు ఉండాలి. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే సెక్యూరిటీ అనేది టాప్ నాచ్ ఉంటుంది. అంటే ఎకానమీ హీనంగా ఉంది, కల్చర్ హీనంగా ఉంది, పాలిటిక్స్ హీనంగా ఉన్నాయి. అసలు 40 సంవత్సరాల నుంచి కేవలం నియంతృత్వం మాత్రమే జరుగుతుంది.
ప్రజాస్వామ్య పరిస్థితులే లేవు. కానీ సెక్యూరిటీ విషయంలో మాత్రం టాప్ నాచ్. ఇరాన్ సెక్యూరిటీకి రెస్పాన్సిబిలిటీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. సో ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇరాన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎంత ఆర్థికంగా బలహీనంగా ఉన్నా కానీ మిగతా విషయాల్లో సెక్యూరిటీ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ గవర్నమెంట్ ఈవెన్ యెమెన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు హూతీ తీవ్రవాదులకి ఫండింగ్ చేసేటటువంటి పరిస్థితి. ఓన్లీ హూతీ తీవ్రవాదులకే కాకుండా ప్రపంచంలో సుమారుగా 87 తీవ్రవాద సంస్థలకి ఇరాన్ నుంచి ఫండింగ్ వెళుతూ ఉంది. అంటే దేశ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కానీ ఈ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అండ్ మరో అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చూసుకుంటే అమెరికాతో సత్సంబంధాలు లేవు, శాంక్షన్స్ ఇంపోజ్ చేయబడి ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో మిగతా ఎవరు కూడా ఇరాన్ నుంచి డైరెక్ట్గా ఆయిల్ కొనుగోలు చేయలేరు, లేకపోతే గ్యాస్ సప్లైస్ కొనుగోలు చేయలేరు, లేకపోతే ఇరాన్కి ఎటువంటి ఎగుమతులు చేయలేరు. అండ్ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి మిగతా దేశాలు ఇరాన్ని ఒక శత్రువుగా చూస్తుంటాయి. కాబట్టి మిగతా దేశాలతో కూడా సత్సంబంధాలు లేవు. ఇజ్రాయెల్కి పక్కలో బల్లెం లాంటిది ఈ ఇరాన్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ పరిస్థితి ఇప్పుడైనా సరే మరో ఎలక్షన్స్ ద్వారా మార్చేటటువంటి అవకాశం ఉండుంటే బాగుంటుంది.